తప్పు చేయడానికి భయపడాలి, పొరపాటు పని చేస్తే భయపడాలి. కుటుంబ సభ్యుల మధ్య, భర్త దగ్గర, తల్లి తండ్రి దగ్గర, అత్త మామల దగ్గర, ఇంట్లో వాళ్ళ దగ్గర, టీచర్ దగ్గర ఆత్మాభిమానం అనే ఒక్క మాట అన్నారని అక్కడ బాధపడితే ఎదగలేదు. మనిషి ఎదగాలి అంటే వదగాలి. తల్లి తండ్రి తిడితే ఎవరు తక్కువైపోరు. ఒక టీచర్ తిట్టినా, అత్త మామ తిట్టినా, మొగుడే తిట్టినా తగ్గిపోరు. బయట చూపించాలి ఆత్మాభిమానాలు, ఇంట్లో వాళ్ళ దగ్గర కాదు. పెళ్ళాలు ఒక మాట అంటే వినలేరు, మొగుడు ఒక మాట అంటే వినలేరు. ఓ పెద్ద రోషాలు అక్కడ కాదు, నీ ప్రతాపాలు బయట, ఇంట్లో వాళ్ళ దగ్గర కాదు. అయినా భీష్ముడు చాలా గొప్పవాడు. అతడి దగ్గర ఆత్మాభిమానం ఏమిటి? తల్లి సంసారాన్ని నిలుపుకొని ఆత్మాభిమానం కావాలి. సంసారాన్ని కూలదోసుకొని జీవితాన్ని నాశనం చేసుకొని ఆత్మాభిమానం పనికిరాదు. ఆ భీష్ముల వారికి నేను చెప్పిస్తా, పరశురాముల వారు చెబితే వింటాడు. రామ్మ పరశురాముల వారి చెంతకు తీసుకెళ్లారు. పరశురాముల వారి కాళ్ళ మీద పడిపోయింది అమ్మ. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. ఏమిటమ్మా నీ సమస్య అన్నాడు. తన బాధనంతా తెలియచేసింది. స్వయంవరములో జరిగిన విషయము చెప్పింది. భీష్ముల వారి వల్ల మేనమామ కాదన్నాడు, భీష్ముడు వద్దన్నాడు. నా జీవితం ఎటూ కాకుండా పోయిందని బాధపడింది. అందుకని అతడు కంగారు పడ్డాడు. ఇప్పుడు నన్నేం చేయమంటావు? నా జీవితాన్ని నాశనం చేసిన వాళ్లకు మీరు బుద్ధి చెప్పాలి. అయితే నీ జీవితం ఎవరి వల్ల నాశనమైంది అనుకుంటున్నావు? ఎవరి వల్ల నీ జీవితం నాశనమైంది అది నేను చెప్పను. ముందు మాట ఇవ్వండి, తర్వాత చెబుతా. మాటిస్తున్నాను. వాడెవడైనా సరే వాడికి నేను బుద్ధి చెబుతా. ఇప్పుడు మాట ఇచ్చాను, ఇప్పుడు చెప్పు. ఎవడు వాడు? ఎవరో కాదు, మీ శిష్యుడు భీష్ముడే. ఉలిక్కి పడ్డాడు ఆయన. వసిటీను గొప్పదగా అనవసరంగా మాట ఇచ్చానే. భీష్ముడు సామాన్యుడు కాదు, చాలా గొప్పవాడు. ఒకరి జోలికి వచ్చేవాడు కాదు. ఈ అమ్మాయి జీవితం అడవలి పాలైందంటే పొరపాటు ఈ అమ్మాయిలోనే ఉండాలి. మాట ఇచ్చిన తర్వాత ఆచరించక తప్పదు. సరే వెళ్ళక తప్పదు, అలాగే వెళదాం. అమ్మా భయపడకు. అతడు నాదు ప్రియ శిష్యుడు అవుట చేత నీ తల పెంచయో నెరపెద, నీ తల పెంచయో నెరపెద, నీరజలోచని హాయినుండు మా. అతడు నాదు ప్రియ శిష్యుడు అవుట చేత చిన్న భయం. ఎందుకంటే తప్పు చేసేవాడు కాదు భీష్ముడు. ఏ నేరము కింద మాట్లాడాలి, ఏమని నేను అడగాలి. అమ్మ జీవితం ఇలా అయింది అంటే గురుదేవా నా సంగతి నీకు తెలియదా అంటాడు. సరే ప్రయత్నం చేద్దాం, మాట ఇచ్చాం కదా అని అమ్మను తీసుకొని బయలుదేరి వచ్చాడు. గురువు గారు వచ్చాడని తెలిసింది. భీష్ముల వారికి గురువు అంటే ప్రాణం. ఆ కాలంలో గురువులంటే గౌరవం. తల్లి తండ్రి తర్వాత అంతగా ప్రేమించేవాళ్ళు గురువులని. ఆ గురువులు కూడా
ఆ పిల్లల్ని శిష్యుల వోలే కాకుండా బిడ్డల వోలే కన్నబిడ్డల కంటే మిన్నగా ఆదరించేవారు కూడా. గురువుకు పంగనామాలు పెట్టే రకాలు కాదు అప్పట్లో. ఇప్పట్లో కూడా లేరులేండి, అందరూ మంచోళ్లే. ఒక గురువు అన్నాడట, ఒరే రామో, ఏం గురుదేవా 10 తలకాయలు ఉండేవాడు ఎవడ్రా? రావణ బ్రహ్మ సార్ 7 తలకాయలు ఉండేవాడు ఎవడ్రా? 7 తలలు ఉండేవాడు ఎవడ్రా? ఆదిశేషుడు సార్ 6 తలలు ఉండేవాడు ఎవడ్రా? షణ్ముఖ సుబ్రహ్మణ్య స్వామి సార్ 5 తలలు ఉండేవాడు ఎవడ్రా? పంచముఖ ఆంజనేయ స్వామి సార్ 4 తలకాయలు ఉండేవాడు ఎవడ్రా? బ్రహ్మదేవుడు సార్ 3 తలలు ఉండేవాడు ఎవడ్రా? దత్తాత్రేయుడు సార్ 2 తలలు ఉండేవాడు ఎవడ్రా? శిఖండి సార్ 1 తల ఉండేవాడు ఎవడ్రా? మనిషి సార్. తలకాయ లేనోడు ఎవడ్రా అన్నాడు. అందుకు అబ్బాయి అన్నాడు, మీరే సార్. ఇటు తలకాయ లేనోడా నేను? తలకాయ ఉంటే ఇట్లాంటి ప్రశ్నలు వేసి విసిగిస్తారా? అలా కాకుండా గురువులంటే గౌరవం, భయం, భక్తి. భారతీయులు వచ్చారు, గురువు గారిని చూశారు. మాంగళ్యతూర్య రావాలతో అడుగడుగడుగడుగు మా గురువు గారు బయలుదేరి వచ్చారు. మీరు వాయించండి, అమ్మాయి ఆడుతూ ఉంటుంది. పిల్లలకు కూడా అంత సంగీతం అంటే ఇష్టమే. అలా ఓ మాంగళ్యతూర్య రావాలతో ఆనంద పారవశ్యముతో గురువు గారి చెంతకు వచ్చేశాడు. గురువు గారి పక్కన ఉన్నటువంటి అంబను చూశాడు. ఓహో, అయితే మా గురువు గారు నా కోసం రాలేదు, అమ్మ కోసం వచ్చాడు. అయితే నా జాగ్రత్తలో నేను ఉండాలి అని అనుకున్నాడు. ముందు జాగ్రత్తగా మాట్లాడుతున్నాడు మన భీష్ముల వారు. గురుదేవా నమో నమః. బయలుదేరి వెళ్ళి పాదాలకు నమస్కరించారు. గురువరే తావక పల్లవ మృదు చరణ